హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే తపాల చెక్కలు చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, కారం, నెక్స్ట్ బియ్యం పిండి కప్పు. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారము, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చక్కల పిండి కనుక ఎలా అయితే కలుపుకుంటామో అలా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిలా ఈ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలి. ఈ సైజ్ సరిపోతుంది. ఈ ఉండలు చేసుకునేలోపు మనం ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చక్కల్లా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కవర్కి బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా చేత్తో చక్కల్లాగా నీట్గా ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఎప్పుడు ఇంట్లో బియ్యం పిండి ఇలాంటివి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఈ టైంలో ఇవి చేసుకుంటే స్నాక్స్గా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే ఆనియన్ పంటికి తగిలితే బాగా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్క దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా మళ్ళీ ఇటువైపు కూడా నీట్గా కాలువగా ఉంచుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక ఉండలు చేసుకున్నాం కదండి, మిగతా వాటిని కూడా చక్కలాగా ఒత్తుకున్నాం. చూసారండి, బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇంకా వీటిని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా ఇలా చక్కల్లా తీసుకొని వేసేస్తాం. ఉల్లిపాయ పంటి కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్దవాళ్ళు ఇంతకుముందు అయితే తపాల కానించి చక్కలా చేసేవాళ్ళు ఆ పొడి పిండితో, కానీ మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా అయినా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఇట్లే చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, ఎంత క్రిస్పీగా ఉంది. తపాల చెక్కలు రెడీ అయ్యాయి. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.